నిజంగా చెప్పు ప్రవస్తి. పాట నిన్ను అంటే పాట హ్మ్. నీకు ప్రేమనిచ్చిందా, ధైర్యాన్ని ఇచ్చిందా, లేకపోతే ఒక అంటే రిలాక్సేషన్ ఇచ్చిందా, ఏమి ఇచ్చింది? ధైర్యాన్ని, రిలాక్సేషన్ అన్నీ ఇచ్చింది. అంతేనా? అండ్ ఇట్ టాట్ మీ టు ఫైట్ ఆల్సో. ఉమ్, ఇప్పుడు నా సింగింగ్ కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ వేరే సింగర్స్ సఫర్ అవ్వకూడదని కూడా నేను ఫైట్ చేస్తున్నాను. ఉమ్, సో ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు మ్యూజిక్ సమ్ ఉమ్. పాయింట్. జనరల్గా ఏంటంటే మూవీ ఇండస్ట్రీ అనేది బేసిక్గా మనలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అవన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే రేపు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు మనకు అడ్డుపడతారో లేకపోతే ఎవరు సహాయం చేస్తారో తెలియదు. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు. బట్ నేను ఓపెన్ అవ్వాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద అంటే సామ్రాజ్యం కదా ఇది. నువ్వు చిన్న నీటి పట్టు, నీ వయసు చిన్నదే, అనుభవం చిన్నదే, ధైర్యం మాత్రం కొండంత ఉంది. ఎవరిచ్చారు ఈ ధైర్యం నీకు? సో నాకు మెయిన్ అందరు అనుకుంటున్నాను నా వెనకాల ఎవరో ఒక పవర్ఫుల్ పర్సన్ ఉంటారు, లేకపోతే మీ పేరెంట్స్ నేను పుష్ చేస్తున్నారు అని. సో వాట్ ఐ హ్యావ్ టు సేస్, నా వెనకాల పెయిన్ అండ్ సఫరింగ్ ఒక్కటే ఉంది విచ్ మేడ్ మీ డూ ఆల్ దిస్. బికాస్ చాలామంది అన్నారు ఇది కూడా, ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది అందుకే ఇంత గొడవ చేస్తుంది, ఇంకా మెచ్యూరిటీ రాలేదు అమ్మాయికి, ఆ ఏజ్ ఎంత అది ఇది అంటున్నారు. సో ఆల్ ఐ కెన్ సేస్, నా ఏజ్ 19 years అయినా నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, ఇదే రియాలిటీ షోస్లో పెరిగాను, 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఫీల్డ్లో. సో నేను అన్నీ చూసే వచ్చా, ఫెయిలియర్స్ చూసా, చాలాసార్లు ఎలిమినేట్ అయ్యా కూడా. కానీ అప్పుడు నేను ఇలా వీడియోస్ చేసి ఇలా నాకు అన్యాయం జరిగిందైతే నేను ఎప్పుడు చెప్పలేదు. బికాస్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రియల్, న్యాయం అనిపించింది అక్కడ. కానీ ఇక్కడ ఎందుకు పెట్టానంటే అంత డిస్క్రిమినేషన్ భరించాను, అంత మెంటల్ అబ్యూస్ భరించాను. సో ఇంకా ఏదైతే అది అయింది, నేను ఎలా అయినా ఇది బయట పెట్టాలి. బికాస్ ఆడియన్స్ కూడా రియలైజ్ అవ్వాలి ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ అని, ఈ సీజన్ ఎస్పెషల్లీ. సో వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఆలోచిస్తారు కదా ఇంకొకసారి, సో నాలా సఫర్ అవ్వరు. సో దిస్ ఇస్ ది ఓన్లీ మోటివ్ విచ్ అంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి అనేదేనా నీ మోటివ్? అంతే, వాళ్ళ ముందు నుంచే ప్రిపేర్ అవుతారు కదా, ఇంకా ఎఫెక్ట్ అవ్వదు వాళ్ళ మీద, అంత ఎఫెక్ట్ పడదు అని అదొకటి ఆలోచించి నేను ఇది చేశాను.